డబ్బులు ఎంత వచ్చింది తెలుసా మీకు అసలు? ఫస్ట్ ఒక 2 లక్షలు మా ఫ్రెండ్స్ స్కాలర్షిప్స్ అని అవన్నీ ఇవన్నీ పోగేసి 2 లక్షలు తీసుకొస్తే మీరేమన్నారు? అరే కమిట్మెంట్ అన్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించింది తెలుసా సార్. నాలా ఇంతకు ముందు ఎంత మందిని మోసం చేసి ఉంటారు, ఫ్యూచర్ లో ఇంకెంత మందిని మోసం చేస్తారు. నాటకాలు చేస్తున్నారా? మీకు ఇలాంటి అసలు వదలొద్దు కానీ పోయి స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇస్తే మీలాంటి చెత్త నా కొడుకులు ఎంత కలుపు ముక్కలు ఉన్నాయో తీసి పడేయాలి. అప్పుడు ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇలాంటి వాళ్ళు బొచ్చుడు మంది చూసా. డబ్బులు ఇస్తాను. నీ ఆఫీస్ పైన వచ్చినానంటే ఇంత ధైర్యం ఉండాలి. నీ ఆఫీస్ పైన నేను వచ్చి మాట్లాడుతున్నంటే ఇంత ధైర్యం ఉండాలి. ఏమనుకున్నాను అసలు? ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలా? ఏమైంది? ప్రూఫ్ కావాలా? లౌడే ప్రూఫ్ కావాలా? డ్రెస్ ఎలా ఉంటుంది తెలుసు కదా. అదే తెలుసు కాబట్టి ఇంత దూరం వచ్చిన. కొత్త అంటున్నావు. కొత్త అమ్మాయిలు ఉన్నారా? కొత్త అమ్మాయిలు ఉన్నారు, రష్యా అమ్మాయిలు ఉన్నారు. ఐటమ్ సాంగ్స్ అయినా చేస్తారు. నువ్వు హీరోలకు ఉన్నావు, హీరో అవ్వచ్చు కదా. అవసరం లేదన్న, మీలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, మళ్ళీ సంగతి చెప్పాలి. ఎంత తీసుకుంటారు ఏంటి మాట్లాడితే కదా నేను క్లియర్ చేసుకుని వెళ్ళిపోతాను. నీకు చెప్తాను చూడు తమ్ముడు, పెద్ద పెద్ద డైరెక్టర్ ఉన్నారు మా దగ్గర. హరిశంకర్ కానీ మీ దగ్గర? మా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఏ మూవీ చేశారండి? ఏ మూవీ చేశారు? చాలా ఇప్పుడు వచ్చేవన్నీ మనవే మూవీస్. అంటే మేము పేరు చెప్పుకుని కానీ పెద్ద పెద్ద మూవీస్. లాస్ట్ హిట్ కొట్టింది చూడు మూవీ. ఏ హిట్ కొట్టింది? లాస్ట్ ఏ మూవీ హిట్ కొట్టింది? ఏ మూవీ హిట్ కొట్టింది? రీసెంట్గా ఏ మూవీ ఇట్లా ఉన్నాయి చెప్పు. ఇప్పుడా? హాయ్ అని వచ్చింది. అన్నీ నేను పంపించిన కుర్రాలే, దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు హాయ్ అయినా కమిటీ కుర్రాలైనా మీ వాళ్ళే. ఇది తమిళ మూవీ ఒకటి వచ్చింది కదా తంగ్లాన్, దాంట్లో కూడా మా వాళ్ళే ఉన్నారు. మొత్తం మనదే. అండ్ నీకు ఒకటి చెప్పాను చూడు తమ్ముడు, మాకు ఒక 2 lakhs అడ్వాన్స్. 2 lakhs అడ్వాన్స్ ఇవ్వాలి. తర్వాత ఒక 3 లక్షలు. ఎందుకంటే 3 లక్షలు వాళ్ళ అమ్మాయిలకి ఫోటో ఫ్రేమ్ అన్ని చేపించాలి కదా, ఫోటో షూట్ చేపించాలా. మోడల్ లెక్క వాళ్ళు హీరోయిన్ ఎలా అంటారు, వాళ్ళు కాస్ట్యూమ్ వేసి మంచిగా రెడీ చేయాలి. ఇదంతా అయిన తర్వాత హీరో మెటీరియల్ అయిపోతారు. తర్వాత మాతో చిన్న కమిట్మెంట్ అంతే. పైసలు ఇవ్వాలి, కమిట్మెంటా? ఇప్పుడు పైసలు ఇచ్చావు మీకు హీరోయిన్ అవ్వడానికి, ఓకే. ఇప్పుడు మాకేం ప్రాఫిట్? మీరు రషిక్ రాజా ప్రొడక్షనా లేకపోతే ఏ ప్రొడక్షన్ మీద సార్? తమ్ముడు నువ్వు చెప్తాను విను. చెప్పండి. ఎక్కడైనా వెళ్ళు నువ్వు ఇండస్ట్రీలో, ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ లేకుండా ఎవరు ఛాన్స్ ఇయ్యరు. ఎంత అందగత్తి ఉన్నా కమిట్మెంట్ కావాల్సిందే. ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ అలానే చేస్తారా? అందరూ అలాంటి వాళ్ళే ఉంటారు, ఎవరు చెప్పుకోరు. నేను చెప్పుకోతా. నీకు తెలుసా? నాకు తెలుసు, చెప్తున్నా చూడు. వేరే వాళ్ళు చెప్పుకోరు, నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా. అర్థమైందా? ఫేస్ టు ఫేస్. నువ్వైనా రేపైనా నువ్వు ఇలాగే అవుతావు, నాలాగే అవుతావు కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత. ఇప్పుడు కాస్టింగ్ కాల్ డైరెక్టరు, తర్వాత నువ్వు ప్రొడ్యూసర్ అవుతావు, నువ్వు ఇలాగే అవుతావు. ఒకటి గుర్తు పెట్టుకో తమ్ముడు, ఎదగాలంటే డబ్బులు ఉండాలా, అమ్మాయిలు ఉండాలా, అప్పుడే ఎదుగుతాం, లేదంటే ఎదగలేము. ఇవన్నీ కామన్ థింక్. ఇవన్నీ. ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు? ఉన్నారు. ఎంత కావాలి? 100 మంది ఉన్నారు. ఆంటీలా అమ్మాయిలా? అమ్మాయిలు, ఆంటీలు ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక 2 ప్రొఫైల్ చూపిస్తావా? చూపిస్తానండి. చూపించి మరి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీ మూవీస్? ఇప్పుడు తమ్ముడు మీలా చాలా మంది వస్తారు. అవును. నువ్వు ఒక 4 ప్రొఫైల్ చూపించావు అనుకో, దాన్ని బట్టి నేను నీతో మాట్లాడాలి. 4 ఎందుకన్నా 10 చూపిస్తాను, చూసుకోండి. ఈఎంఐ నుంచి ఇదా? బాగున్నట్టుంది. నంబర్ ఉందా? నెంబర్ ఉంది కదా. సరే ఇంకా చూపించు. ఈఎంఐ చాలు. నువ్వు నచ్చావు. నా నంబర్ ఉంది కదా, అన్నీ ఫార్వర్డ్ చేయి. ఫొటోస్ ఫార్వర్డ్ చేయి. ఈరోజు గెస్ట్ హౌస్లో పార్టీ పెట్టుకుందాం. నువ్వు అయిపోయినట్టే. ఇండస్ట్రీలో పెద్ద కాస్టింగ్ డైరెక్టర్ అవుతావు, ఫ్యూచర్ ప్రొడ్యూసర్ అవుతావు. మీరు ఇలానే లంగ పనులు చేస్తారు. సార్ జస్ట్ కిడ్డింగ్. ఏముంది చేసే పనే కదా నువ్వు చెప్తున్నావు. బయట చెప్పుకోరు, చెప్పుకుంటాం. తప్పేముంది బ్రో? బయట ఎవరికి తెలియదేమో, నీ గురించి ఎవరికి తెలియదేమో బయట. ఒకటి చెప్తానుండు, ఈ లోపల రావాలంటే అడుగు పెట్టాలంటే ఎవరైనా గేట్లో మాకు తెలియకుంటే కుక్క కూడా రాదు. నువ్వు వచ్చావంటే మాకు తెలిసిన వాళ్ళని ఫోన్ చేయించావు చూడు, దానివల్ల రానిచ్చారు. బయట గేట్ చూసావు కదా
ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ? నువ్వు ఇలా లంగ పనులు చేస్తున్నావు జస్ట్ కిడ్నీ. ఓకే, నువ్వు ఓకే. ఇలాంటి పనులు చేస్తున్నావు బయట తెలిస్తే ఏం చేస్తారు సార్? బయట ఎలా తెలుస్తుంది తమ్ముడు? తెలుస్తుంది సార్, తప్పు చేస్తే తెలుస్తుంది. ఒకటి చెప్తాను, అది గుర్తుపెట్టుకో. సోషల్ మీడియా ఉంది కదా, అమ్మాయి చెప్పేస్తే ఎవరైనా చెప్పేస్తే నువ్వు అలా అడుగుతున్నావు అలా ఏ అమ్మాయిలు చెప్పరు, ఒక్క ప్రూఫ్ ఉండవు. మా దగ్గర చెప్తాను చూడు. క్యాష్ తీసుకున్నాం అనుకో అండ్ క్యాషే, క్యాష్ తీసుకున్నాం అనుకో అండ్ క్యాషే. హ్యాండ్ క్యాష్ తీసుకుంటారు మొత్తం హ్యాండ్ క్యాషే ఉంటాయి. అమ్మాయిలు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడికి రారు, వేరే గెస్ట్ హౌస్ బుక్ చేసి అక్కడికే పిలిపించుకుంటాం. అక్కడక్కడే వాళ్ళ ఫోటో తీసుకుంటాం, వీడియో పెట్టుకుంటాం, బయట బెదిరిస్తాం. అమ్మాయిలు మనకి ఏమవుతుందంటే, అమ్మాయిలకి ఒక వీక్నెస్ ఉంటుంది. మీ మమ్మీ డాడీ సోషల్ మీడియాలో పెడతామని మేము భయపెడితే వాళ్ళు భయపడతారు, కానీ మా ముందు వచ్చి సోషల్ మీడియా దగ్గర వెళ్ళి మళ్ళీ బయటికి లాగుతామని వాళ్ళు చెప్పరు, మేము చెప్తాం. మా భయానికి మళ్ళీ 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 రావాల్సిందే. నాకు ఇది తెలియదు సార్, ఇది నాకు తెలియదు ముందు నుంచి. అందుకే నువ్వు క్యాస్టింగ్ కాల్ చేస్తున్నా, అంతమంది అమ్మాయిలు ఉన్నారు, నేను భయపడతా ఇలాంటి చేస్తే తప్పు పనులని. మీకు ఇంత ధైర్యం ఉందా? అందుకే మేము ప్రొడ్యూసర్ అవుతాం, పెద్ద పెద్ద వాళ్ళు అవుతాం, మీరు అక్కడే ఉండిపోతారు. నేర్చుకో. ఎంతమంది కమిట్మెంట్ అడిగారు మీరు? ప్రతి వాళ్ళకి అడుగుతారా? నార్మల్గా కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది కావాలంటే లాగుతాం, కావాలని ఇలాగే దిగుతాం. నువ్వు హీరోయిన్ మోడల్ అలా ఇలా. ఫస్ట్ ఏమంటావంటే డబ్బులు వద్దు అంటాం. చిన్న 4-5 ఫోటో షూట్ చేస్తాం, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. రీల్స్ వీడియో చేస్తాం, ఇన్స్టాలో పెట్టుకుంటారు. ఇన్స్టాలో వ్యూస్ లైక్స్ వచ్చాగానే వాళ్ళకి మా మీద నమ్మకం వస్తుంది. అప్పుడు మెల్లగా ఫ్యామిలీ గురించి అడుగుతాం. ఫ్యామిలీ గురించి అడిగి ఎంత వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు, బడ్జెట్ బట్టి. నీ వ్యాపారం వద్దు సార్ మాకు, నీ వ్యాపారం వద్దు. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చా, ఆమెకు ఓకే ఛాన్స్ ఇస్తారా, ఏమైనా పేమెంటా లేకపోతే కమిట్మెంటా తెలుసుకుందాం. సీదా. అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. డబ్బులు పెట్టగలదా? రిచ్చా? ఎంతైనా పెడుతుంది, ఏదైనా చేస్తుంది. తమ్ముడు ఫస్ట్ పిలిపించను, పిలిపిస్తా సార్. మీరు అంత ఆతృగా ఫీల్ అవ్వకండి ప్లీజ్. మీరు అట్లా ఫీల్ అయితే మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు కొత్తగా ఉంటుంది సారు, కొత్తగా ఉంటుంది. మాకు అదే కావాలి సారు, ఎదగాలనే ఉంది. నిన్ను కూడా హీరో చేపిస్తా సారు. కానీ నువ్వు ఆగమా ఒకసారు, నిన్ను కూడా హీరో చేపిస్తా. నాకు ఆ హీరో ఏమొద్దు సార్. వారమైంది బయట వెళ్ళి త్వరగా వస్తున్నారు సార్, వస్తున్నారు. మెసేజ్ చేసినాను, వస్తున్నారు. పేరేమన్నావు? నా పేరా బంగారం. నువ్వు బంగారం లెక్కున్నావు. అదే ఉంటే కూడా బంగారం లెక్క ఉంటుంది. దానికన్నా ఎక్కువ బంగారం లెక్క ఉంటుంది. నువ్వు చూస్తావు కదా, ఇప్పుడు వస్తుంది. పిలిపిస్తున్నా సారు. ఒక నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, ఈరోజు క్యాన్సిల్ చేయరా, ఇక్కడే కొత్త గుంట దొరికింది. మామూలు ఉండదు కదా మాతో. పిలిపించు. టైం లేదు, పిలిపించు. నేను వెళ్ళాలా, టైం లేదు. ఏమైంది సారు? ఏం లేదు, మంచి అమ్మాయి తీసుకొచ్చినా కదా, భయం ఎందుకు వచ్చింది? అమ్మాయి రాదు, ఇండస్ట్రీ పనికి రాదు. పంపించు. దేనికమ్మా? పంపించు, చెప్తున్నాను కదా, పంపించు. ఏ విషయంలో సారు? ఎవరమ్మా భయపడారు కదా? లే ఈ అమ్మాయి బాగాలేదు. హీరోయిన్ కాదు కానీ చిన్న పని మని క్యారెక్టర్ కదా, పనికిరాదు. లే పని మనిషి క్యారెక్టర్. ఫస్ట్ లో అయితే పనికి వస్తారు, తర్వాత పనికిరారా? ఎందుకు పనికిరారు? సెక్యూరిటీ సారు బయటకు వెళ్ళిండు, చాయ్ తీసుకోవడానికి వెళ్ళిండు. ఇప్పుడు చెప్పండి. చూడు తమ్ముడు, నువ్వు మంచోళ్ళని ఫోన్ చేసావని మా వాళ్ళు చెప్పారని పిలిపించా. ఈ అమ్మాయి ఎవరు? పంపించు. ఈ అమ్మాయి పనికి రాదు షూటింగ్ కి. నీకు చెప్తే అర్థం కాదు. కమిట్మెంట్ ఇస్తా సారు. వద్దు, ఇలాంటి వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు. అమ్మాయి ఎలా పైసలేని ఇస్తా సారు, మీ మంచి పేరు ఉంది బయట. ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయి తప్ప ఎవరైనా తీసుకురా. వద్దు తమ్ముడు, ఇలా చేయకండి సారు. మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? తెలిసిన వాళ్ళే కదా, తెలిసిన వాళ్ళే కదా. నువ్వు బయటికి నడు ఫస్ట్. తెలిసిన వాళ్ళే కదా. ఎవరమ్మా నువ్వు? డబ్బులు తీసుకున్నప్పుడు. ఏ డబ్బులు? ఎప్పుడు ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ప్రూఫ్ ఉన్నాయా? ప్రూఫ్ కావాలా? ప్రూఫ్ ఉన్నాయా?
ప్రూఫ్ కావాలా? ఒకటి చెప్తాను చూడు. డబ్బులు తీసుకున్నా అయితేనేనా? తీసుకున్నా, ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకున్నా. ప్రొడ్యూసరేనా? ఏం చేసినావు? 2 లక్షలు డబ్బులు ఇచ్చింది. బిల్డప్ చేసినావు. చెప్తాను కదా ఇప్పుడు చెప్తున్నా, ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. నా దగ్గర పెద్ద పెద్ద పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. చెప్తున్నా, గుర్తు పెట్టుకో. ఈ అమ్మాయి దగ్గర 2 లక్షలు క్యాష్ తీసుకున్నాం. గోల్డ్ కూడా తీసుకున్నా. కమిట్మెంట్ కూడా అడిగా. అడిగా. రానంది. శబాష్. వెళ్ళిపోయింది. శబాష్.